అందరికీ నమస్కారం అండి. 420 బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఉంది కదండి, వాళ్ళందరూ ఎలక్షన్లో కౌంటింగ్ రోజు అరాచకాలు చేయడానికి రెడీ అవుతున్నారండి. కావున కూటమి ఏజెంట్లందరూ వాటన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఏ అరాచకాలు చేసినా చేస్తారు. వాళ్ళ బుద్ధి అదండి. చిన్నప్పటి నుంచే రౌడీ రాజకీయాలు చేసిన బుద్ధి ఫ్యామిలీ కూడా వాళ్ళది. ఈ 420 రేపు ఉదయం వస్తున్నాడు లండన్ నుంచి ఆంధ్రాకి వచ్చే ఇంకా ఎన్ని ప్లాన్లు వేస్తాడో. ఆల్రెడీ ఇతను వెనకాల ఉన్నాడు కదా, సజ్జల సబ్బులు ఎవరో, ఆ సబ్బులోడు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడు, ఏజెంట్లు ఎవరో తగ్గొద్దు, మీరు ఇన్ని అరాచకాలు చేసినా సరే కౌంటింగ్ ఆపేయాలి, ఓడిపోతూ ఉంటే కౌంటింగ్ ఆపేయాలట. ఈ సబ్బులోడికి ఏం చెప్పింది, ఈసీ కూడా షాక్ ఇచ్చిందండి. ఈసీ కూడా షాక్ ఇచ్చి క్లియర్గా చెప్పింది, అలాంటి అల్లర్లు కానీ ఏమైనా చేస్తే కౌంటింగ్ రూమ్లోనూ వాళ్ళు వెంటనే ఇమీడియట్గా కేసు తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు, ఫస్ట్ ఇమీడియట్గా కోర్టుకి అరెస్ట్ చేసి జైలు పంపించాలి, హ్యాండ్ ఓవర్ చేసి జైలు పంపించాలని చెప్పడం జరిగింది ఈసీ కూడా. అలాగే ఈయన మీద కూడా, ఈ సబ్బులోడి మీద కూడా ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగిందండి. ఇన్ని రోజులుగా ఆంధ్రాకి మంచి ప్రభుత్వం రాబోతుంది, కూటమి ప్రభుత్వము. ఈ క్రిమినల్ బ్యాచ్ అంతా బంగాళాఖాతంలో కలిసిపోతారు. జూన్ 4 తర్వాత వీళ్ళందరూ ఎక్కడుంటారో చెల్లాచెదరైపోవడం కన్ఫాము. ఈ 420 బ్యాచ్ ఏం కానీ ఉన్నారు కదండి, రేపు వచ్చే లండన్ నుంచి వస్తున్నాడు కదా, ఈ 420 ఏం చెప్తాడంటే, వెనకాల నా సజ్జలోడు ఉన్నాడు కదా, ఆ సబ్బులోడు కూడానా, ఆ సబ్బులోడు ఏం చెప్తాడు, కారంపూడి మండలంలోని ఎవరో సీఏ ఒక ఆయన కమ్మ సామాజిక వర్గం చెందిన ఆయన అంటండి, ఆయన్ని కమ్మ సమాజం చెందిన ఆయన ఇమ్మీడియట్గా మీరు కోర్టుకు అక్కడి నుంచి పంపించాలి, విధులను తప్పించాలని చెప్పేసి అంటాడు. ఓరు సబ్బులోడా, నేను నిజంగా చెప్తున్నాను నీకు, నీ సీఎం పేసీలో ఉన్న సిఎస్ ఎవరో రెడ్డి కదా, గతంలో ఉన్న జవహర్ రెడ్డి ఎవరో మన డీజీపీ రెడ్డి కదా, ఎంతమంది తిరుపతి దేవస్థానం చైర్మన్ రెడ్డి కదా, ఎంతమంది రెడ్డిలు లేరు. మరి వీళ్ళందరి వల్ల మరి ఆంధ్రప్రదేశ్కి ఎంత నరకం చూశారు ఆంధ్ర ప్రజలందరూ. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి అంటే, అప్పుడంటే రెడ్డిలందరూ అప్పుడంటే ఒకటి, ఇప్పుడంటే ఒకటేనా? ఈ సబ్బులోడికి, ఈ 420 డెకాయిట్కి, వీళ్ళందరికీ జూన్ 4 తర్వాత అసలైన పెళ్ళి మొదలవుతుందండి. కావున కూటమి ఏజెంట్లందరూ ధైర్యంగా ఉండండి. ఏమీ లేదు, వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా గెలవడు, అది మాత్రం వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆల్రెడీ ఓటు రూపంలోనూ వాళ్ళు ఈ సజ్జలోడి బుద్ధి చెప్పడం జరిగింది. సజ్జలోడికి 420 డెకాయిట్లకు కూడా. సో వీళ్ళ అరాచకాలందరినీ ఎదుర్కొని మీరు నిలబడండి. ఏమీ కాదు, కూటమి ప్రభుత్వం వస్తుంది, బాబు గారే సీఎం అవ్వబోతున్నారు, అందులో నో డౌట్. ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం పోతుందండి జూన్ 4 మనకి. ఈ 420 రౌడీ బ్యాచ్ పోవడం వల్ల సీఎం అవకాశం ఇచ్చావు, 150 సీట్లు ఇచ్చావు, ఏం చేసావు నువ్వు? నీకు సిగ్గు నీతో ఉంటే నేను పలానా డెవలప్ చేశానని చెప్పాలి. ఏది చెప్పకుండా నేను ఇష్టం వీడి మీద కేసు పెట్టి ఆడి మీద కేసు పెట్టి ఎవడు మాట్లాడితే ఆడిని కొట్టించి దొంగ కేసులు పెట్టి ఇదే చేసావు తప్ప, ఈ అరాచకాలు తప్ప నువ్వు చేసింది ఒకటైనా ఉందా చెప్పు జగన్మోహన్ రెడ్డి? సూటుగా అడుగుతున్నాను నిన్ను. నీ వెనకతలేం కానీ సలహాదారుడో తెలియదు, ఎవడో తెలియదు, ఆ సబ్బులోడో తెలియదు. సబ్బులు అమ్ముకోవడం పనిచేస్తాడేమో నాకు తెలిసి. ఆ సబ్బులోడు ఒక మాట్లాడతాడు, గంటకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇన్ని అరాచకాలు చేయండి, అన్ని అరాచకాలు చేయండి. ఒక సబ్బులోడా, నువ్వు చేసిన అరాచకాలన్నీ పల్నాడు జిల్లాలో మాచర్లో చేసిన అరాచకాలను ఈసీ కనిపెట్టి ఆల్రెడీ వాళ్ళు అప్రమత్తమయ్యి భారీ బలగాలను 6,000 మంది సుమారుగా బలగాల్ని కేంద్రం నుంచి ఆంధ్రాకి వచ్చి పోలీసులతో బందోబస్తుగా వాళ్ళు ఈసీ కూడా రెడీగా ఉంది. సబ్బులోడా, నువ్వెన్ని అరాచకాలు చేసినా సరే అక్కడ కుదరదు. నీ పని జూన్ 4తో కథం. ఇంకా మీరు హ్యాపీగా తడకోట వేసుకొని ముసుగేసుకొని, మీ ఓడి లండన్ పారిపోయాడు కదా మొన్న, ఇప్పుడు కూడా నువ్వు ఎక్కడికో చూసుకొని పారిపో. మళ్ళీ లండన్ ఎలాగే ఈ డెకాయిట్ వెళ్ళిపోతాడు కనుక అందులో నో డౌట్. నువ్వు కూడా ఏదో మార్గం చూసుకు వెళ్ళిపో. ఆల్రెడీ నీ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది ఈసీ, చూశారు కదా మొన్నే. కావున కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ ధైర్యంగా ఉండొచ్చు. ఈ డెకాయిట్లో మనకు పట్టిన దరిద్రం జూన్ 4తో పోతుంది. దయచేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.